బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. శుక్రవారం లేదా శనివారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఆమెకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ సమన్లను రద్దు చేయాలంటూ సుప్రీంలో పిటిషన్ వేశారు. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలను జారీ చేయాలని కోరారు. కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరపనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. శుక్రవారం లేదా శనివారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఆమెకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ సమన్లను రద్దు చేయాలంటూ సుప్రీంలో పిటిషన్ వేశారు. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలను జారీ చేయాలని కోరారు. కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరపనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్పై మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్లో అందిస్తారు మహేందర్ రెడ్డి. చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసినట్లు చూస్తున్నాం. అసలు ఏం జరగబోతుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనియా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయితే ఎపిసోడ్ వైజ్గా ఇదంతా నడిపిస్తున్నారు. తనకు ఎలాంటి సంబంధం లేకున్నా రాజకీయ కుట్రతోనే ఇదంతా కూడా నోటీసులు ఇస్తున్నారంటూ నిన్న ఈడీ నోటీసులు అయితే కవితకు వచ్చాయో అప్పుడు ఆమె స్పందించారు. ఇది ఈడీ నోటీస్ కాదు, మోడీ నోటీస్ అన్నట్టుగా తాను దానిపైన వ్యాఖ్యానం చేసిన జరుగుతుంది. మరి ఒక పక్క తెలంగాణలో రాజకీయ వాతావరణంతో పాటు బీఆర్ఎస్ పార్టీ వైపు ఎక్కడైతే అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో రాజకీయ కుట్రతోనే అలాగే ఇక్కడ రాజకీయ మార్పులు పూర్తిగా మార్చడానికే వారంతా కూడా ఇక ఏ అస్త్రాలు లేకుండా తనపై ఈడీ అస్త్రాలు ప్రయోగిస్తున్నారంటూ కవిత నిన్న మొత్తం మీడియాతో మాట్లాడడం జరిగింది. మరోపక్క ఢిల్లీలో అయితే సుప్రీంకోర్టులో ఇదివరకే ఈడీ నోటీసుల పైన తనకి సంబంధం లేదు, తన ప్రమేయం లేదు, అసమానం ఈడీ నోటీసులతో తనను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈడీకి ఈ తన విచారణకు తను పిలవద్దు అంటూ సుప్రీంకోర్టులో తాను పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ కూడా ఈరోజే విచారణకు ఉన్న నేపథ్యం. మరోపక్క ఈరోజు అయితే నిన్న నోటీస్ ఏదైతే వచ్చిందో ఈడీ ఆఫీస్ నుండి శుక్రవారం లేదా శనివారం తను హాజరవ్వాలంటూ ఈడీ నోటీసులు తనకు రావడంతో ఈరోజుతో ఈ రెండు నేపథ్యంలో మరి ఈడీ నోటీసుల వ్యవహారం పూర్తిగా లీగల్ టీం చూసుకుంటుంది. తనకు ప్రమేయం లేని అంశం కాబట్టి తన లీగల్ టీం ఎలా నడుచుకోమంటే అలా నడుచుకోవాలంటారని చెప్పడం జరిగింది. సో ఈ అన్ని విషయాలపైన ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో ఈరోజు కవిత భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఈ ఢిల్లీ స్కామ్ ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయితే ఉందో దీనిపైన వస్తున్న ఆరోపణలు కావచ్చు, అయితే స్తబ్దత నెలకొన్నదా ఒక్కదారిగా ఉన్నటువంటి విషయం ఒక్కసారిగా తెర మీదకి రావడం, పదే పదే ఎప్పుడైతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా తేవస్తున్నారంటూ చెప్పడం జరుగుతుంది. మరోపక్క కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నట్టుగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోపక్క పార్లమెంట్లో మహిళా బిల్లు ఏదైతే మొదటి నుంచి కూడా పార్లమెంట్లో మహిళా బిల్లు కోసం కవిత ఉద్యమం చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. ఇప్పుడైతే పార్లమెంటు జరగబోయే పార్లమెంటు సమావేశంలో మహిళా బిల్లు ఆమోదించబడుతుంది. సో ఈ క్రెడిట్ అంతా తనకి ఎక్కడ దక్కుతుందో దక్కకూడదు. సో ఈడీ నోటీసుల నేపథ్యంలో మరోసారి కన్ఫ్యూజ్ చేయాలి. ఆ కవిత లిక్కర్ స్కామ్లో ఒక బాధ్యత ఉన్నట్టు, కవిత లిక్కర్ స్కామ్లో పూర్తిగా ఉన్నట్టుగా చూపించేందుకే తనకి క్రెడిట్ దక్కకుండా ఉండేందుకే ఒక కుట్రలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి తగ్గట్టుగా నిన్నటి నుంచి స్పందిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఓవరాల్గా లిక్కర్ స్కామ్ విషయం దాదాపు సంవత్సర కాలంగా జరుగుతూనే ఉంది. దీనిపైన ఇప్పటికే 3 సార్లు తనకు నోటీసులు వచ్చాయి. ఈ 3 సార్లు నోటీసులు వచ్చినా కూడా నేను స్పందించాను, అక్కడికి వెళ్ళాను, ఎక్కడ కూడా తన సంబంధం లేదన్నట్టుగా ఉంది. పదే పదే తనను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి, పార్టీని ఇరుకుండ పెట్టడానికి, ఎలక్షన్ వాతావరణాన్ని మార్చడానికి, బీజేపీ అనుకూలంగా మార్చుకోవడానికి ఇదంతా తీసుకొస్తుంది. దీంట్లో ఎటువంటి అయితే నోటీసులు ఇచ్చినా నేను భయపడిపోను, అన్నింటినీ కూడా నా లీగల్ టీం ఖచ్చితంగా ఎదుర్కొంటుందని కవిత చెప్పడం జరిగింది. సో అయితే కేసీఆర్ అయితే ఈరోజు తను
కలవబోతుంది. తర్వాత పరిణామాలు మరి సుప్రీంకోర్టుకు తను ప్రత్యక్షంగా వెళ్తుందా, లీగల్ టీం వెళ్తుందా, మరి అలాగే తను ఏదైతే నోటీస్ పిటిషన్ వేశారో సుప్రీంకోర్టులో అదంతా కూడా మరి తనకు నీడీ నోటీసులు తర్వాత రాకుండా ఉండేందుకు విచారణ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, వచ్చే జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అనే దానిపై అయితే ఉత్కంఠ ఉంది. సో కవిత బీఆర్ఎస్ అయితే ఇప్పటికీ కేసీఆర్ని మీట్ అయిన తర్వాత మరి తను ఏమైనా మాట్లాడుతుందా, లేదా లీగల్ టీం అయినా స్పందిస్తారా, నోటీసులకు స్పందించి తను ఢిల్లీకి వెళ్తారా అనే దానిపై అయితే ఉత్కంఠ ఉంది. చూడాలి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై. దీనిపై అయితే ఇటు బీజేపీ నుంచి అటు కాంగ్రెస్ నుంచి దాదాపు ఆ లిక్కర్ స్కీమ్ సంబంధించినటువంటి వ్యవహారాలపైన కవిత పైన కావచ్చు బీఆర్ఎస్ పార్టీ పైన దుమారం రేపుతూనే ఉన్నారు. మరోపక్క విజయశాంతి కూడా ఒక మహిళగా ఎవరికి కూడా అరెస్టు కాకూడదని మేము కోరుకుంటాం, కానీ ఎవరు కూడా దీంట్లో ఇక్కడ కూడా జోక్యం ఉండకూడదు అని మేము కోరుకుంటున్నాం, కానీ దీన్ని పార్టీకి కలపకూడదు అన్నట్టుగా తను చెప్తున్న విషయం అయితే తెలుస్తుంది. సోనియా. ఎస్ మహేందర్, కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ యొక్క విచారణ ఎప్పుడు జరగనుంది? విచారణ అనేది జరుగుతుందా జరగదా అనే దానిపైన ఇంకా వాళ్ళ లీగల్ టీం స్పందిస్తుంది. ఇప్పటికైతే ముఖ్యమంత్రి కేసీఆర్తో మీటింగ్ అయితే భేటీ తర్వాత పరిణామాలు లీగల్ టీం ఏం చెప్తుంది, తను ఎలా నడుచుకోవాలి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలా, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కూడా ఈరోజు చర్చకు వస్తున్న నేపథ్యంలో మరి అక్కడ వచ్చి జడ్జిమెంట్ బేస్ చేసుకొని ఈ నోటీస్కు స్పందించాలా లేదా, మరి ఇలాంటి నోటీసులు భవిష్యత్తులో రాకుండా ఉండడానికి తను ఏదైతే పిటిషన్ వేసిందో అది విచారణ జరుగుతున్న నేపథ్యం. సో ఈ రెండు నోటీసుల మధ్య తనకు శుక్ర శని 2 వారాల్లో ఏదో రోజుల్లో తను హాజరు కావాలన్న నేపథ్యంలో మరి ఈరోజు శుక్రవారం ఒకవేళ ఈ పిటిషన్ వచ్చిన తర్వాత ఈ నోటీస్కు వచ్చిన నోటీస్కు వచ్చేటువంటి జడ్జిమెంట్కు లింక్ కలిపి దాని మరి తర్వాత ఫర్దర్గా ఇలాంటి నోటీసులకు ఈడీకి పంపించి ఈడీకి జడ్జిమెంట్ కాపీ పంపించి ఫర్దర్గా కవితను ఇలా నోటీసుల పరంగా కాకుండా ఇప్పుడు ఎటువంటి అసలు ఈడీ విషయంలో విచారణకే రాకుండా ఉంచేందుకు ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తుందా అనే దానిపైన అయితే ఉత్కంఠ ఉంది. సో చూడాలి. ఏదేమైనా ఈడీ నోటీసులు తనకు బెదరబోని చెప్పిన నేపథ్యం, మరోపక్క ఓవైపు ధైర్యంగా తను సమాధానం చెప్తూనే మాట్లాడుతూనే మరోపక్క ఆ లీగల్ టీంతో కన్సల్ట్ అవుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పావులు కలుపుతున్నారు. మరోపక్క బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ నోటీసులు వచ్చాయి, ఈసారి మాత్రం ఖచ్చితంగా కవిత అరెస్ట్ అవి తీరుతుంది అని చెప్తున్న నేపథ్యం. సో ఈ వాతావరణం మొత్తంగా కూడా పొలిటికల్ వాతావరణం అనేది పూర్తిగా మళ్ళీ తెలంగాణకు ఏదైతే టికెట్ల పరిశీలన కావచ్చు, టికెట్ల నిమిషం కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయ ఎలక్షన్ కోడ్ షెడ్యూల్ రాకముందే అన్ని పార్టీల్లో ఈ వాతావరణం నేపథ్యంలో మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మరోసారి వచ్చింది. మొత్తంగా వాతావరణం అంతా మళ్ళీ ఢిల్లీ చుట్టూ సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం అయితే. రైట్, థ్యాంక్ యూ మహేందర్.